దేశ ప్రజల కడుపు నింపడానికి శ్రమిస్తున్న రైతులు రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మారుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుల కోసం బూటకపు వాగ్దానాలు చేసే రాజకీయ పార్టీలు ఎన్నికల అనంతరం రైతుల కడగండ్లు కడిగేందుకు కనీసం వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. రైతులు కొనసాగిస్తున్న ఉద్యమం కేవలం ప్రభుత్వాల మోసపూరిత విధానాలకు వ్యతిరేకం తప్ప మరొకటి కాదు. రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వడం, భాగస్వాములు కావడం మన బాధ్యత కదా అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అంశం. అంతకన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం ఏ రాజకీయ పార్టీకి అనుకూలమైన కావచ్చు, కానీ రైతుల మీద మనం రాజకీయ ప్రకటనలు చేసే ముందు మనం అందరం తినేది ఆ రైతు పండించిన అన్నమే అని గ్రహించాలన్నారు. రైతు ఉద్యమంపై ఎస్టీవీ సత్యమేవ జయతే ఎడిటర్స్ కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీవీ సత్యమేవ జయతే. చాలా రోజులైంది నేరుగా మనం ఇలా ఫేస్బుక్లో కానీ మీడియా పరంగా కానీ మాట్లాడడం. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని వ్యక్తిగత పనుల వల్ల, అలాగే ప్రొఫెషనల్కి సంబంధించి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి కొన్ని రోజులుగా నేను ఎస్టీవీ సత్యమేవ జయతే ఛానల్లో మీ ముందుకు రాలేకపోయాను. అయినప్పటికీ అప్పుడప్పుడు కనీసం ఈ విధంగా ఫేస్బుక్ పైన మిమ్మల్ని కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఫేస్బుక్ ముందుకు రావడం జరిగింది. ముందుగా మనం చూస్తే ప్రస్తుతం మనం గతంలో చూసాం, రైతులు ఉద్యమించారు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కూడా మరోసారి రైతుల ఉద్యమం అనేది కూడా ఒక హాట్ టాపిక్గా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే రైతులు చేస్తున్న ఉద్యమం రాజకీయ లాభాపేక్షంగా దాగి ఉన్నదా, లేదంటే ఆ రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో కృత్రిమ ఉద్యమం అనేది పక్కన పెడితే ముందుగా మనం అనుకోవాల్సింది ఏంటి అని అంటే, గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను ఏవైతే తెచ్చిందో ఆ చట్టాలను సాక్షాత్తు అదే ప్రభుత్వం రైతుల ఒత్తిడికి తలొగ్గి, రైతు ఉద్యమానికి తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. అయితే ఆ తర్వాత ఏదైతే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతే ఉందో, కేంద్ర ప్రభుత్వం కొన్ని రైతులకు హామీలు ఇచ్చింది. వాటిల్లో హామీలు ఏంటంటే కనీస మద్దతు ధర ఇవ్వడం, దాదాపు రైతు ఉద్యమంలో 700 మంది పైకి చనిపోయారనేది కూడా ఒక లెక్క ఉంది. ఆ 700 మంది రైతు కుటుంబాలకు సంబంధించి వారిని ఆర్థికంగా ఆదుకోవడం, అలాగే వారికి ఉద్యోగాలు కల్పించడం అనేది కూడా అప్పట్లో ప్రధానంగా జరిగిన డిమాండ్లు. ఆ డిమాండ్లకు కూడా కేంద్రం కొంత ఒప్పుకున్నట్టు కూడా మనం చూసాం. ఇది కాకుండా ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో ఏదైతే అప్పటి కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీదకి జీప్ తోలిచ్చి ఏదైతే రైతులు చనిపోవడానికి కూడా కారణమై, వాళ్ళు తీవ్రంగా గాయపడడానికి కూడా కారణమయ్యారో వారిని కూడా శిక్షించాలనేది కూడా అప్పట్లో ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్లన్నీ ఏవి కూడా నెరవేరకపోవడంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మరోసారి తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ డిమాండ్లను కూడా మరోసారి ప్రభుత్వం ముందు ఉంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతుల ఉద్యమం కృత్రిమమా, రైతుల ఉద్యమం లాభాపేక్షమా అనేది పక్కన పెడితే, మనం రోజు తినే ఆహారం అది ఏదైనా కావచ్చు, అది అన్నం కావచ్చు, మనం తినే రొట్టె కావచ్చు, అది మనం తినే చపాతీ కావచ్చు, మనం తినే పండ్లు కావచ్చు, మనం తినే పాలు కావచ్చు, లాస్ట్కి ఎవడైనా అక్కడక్కడ ఏదన్నా గడ్డి తింటే కనీసం ఆ గడ్డి కూడా పండించేది రైతే. ఈ మధ్య మనం చాలా ఆర్గానిక్ అయిపోయాం. ముఖ్యంగా మనం మిల్లెట్స్ లాంటివి కూడా తింటా ఉన్నాం. ఇవన్నీ కూడా రైతు పండిస్తేనే కదా మనకు వచ్చేది. మరి అలాంటి రైతు బాబు అరే నాకేదో కష్టం ఉందిరా నాయన అన్నప్పుడు వాటిపైన రాజకీయాలు చేయడం కానీ, లేదా వారిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం అనేది కూడా నిజంగా శోచనీయ అంశం. ఎందుకంటే రైతుకు ఏదైతే ఉందో మనకు అన్నం పెట్టే రైతు, ఆ రైతు మీద మనం రాజకీయం చేయడం అనేది కూడా నిజంగా ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం. ఏ ప్రభుత్వమైనా, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు కావచ్చు, ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. మనం ఇక్కడ ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చూస్తే ఎక్కడ కూడా చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర అనేది కూడా లేదు. దాదాపు 23 పంటలకు ఇటీవల కాలంలో కేంద్రం ఒక కనీస మద్దతు ధరలను ప్రకటిస్తూ ఒక చార్ట్ను విడుదల చేసింది. కానీ చాలామంది రైతులు కేవలం 23 రకాల పంటలే కాదు, దాదాపు 100 రకాలుగా పంటలు కూడా పండిస్తూ ఉంటారు. మనం చూస్తే నువ్వులు కావచ్చు, కుసుమలు కావచ్చు, రకరకాలమైన పంటలు. అంటే మనం ఈ పంటలు అయితే ఏవైతున్నాయో పెసళ్ళు, పప్పులు, ఇలా ఏది చూసుకున్నా కూడా రైతు అనేది కూడా చాలా పండిస్తాడు. ఇవే కాకుండా కూరగాయలు పండించే వ్యక్తి కూడా రైతే. అలాగే మనం చూస్తూ ఉంటే డైరీ ఫార్మ్స్కి సంబంధించిన వాళ్ళని కూడా మనం రైతాంగం కిందకి తీసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా రైతుల సమస్యలు అనేటిది పరిష్కరించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపైన ఉంది, అన్ని పార్టీలపైన ఉన్నది.
ఈ అంశాన్ని కూడా పూర్తిగా రాజకీయం చేయడం అనేది కూడా నిజంగా బాధాకరం. భవిష్యత్తులో మనం కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఏదో సోషల్ మీడియాలో ఎవరో వాళ్ళ రాజకీయ లాభాపేక్షం కోసం పెట్టిన పోస్ట్ని మనం షేర్ చేసి దాని మీద కామెంట్ చేసే ముందు ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నిజంగా రైతుల ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ లాభాపేక్ష కోసం ఆ ఉద్యమంలో పాల్గొంటే వారిని మనం ట్రోల్ చేయడంలో తప్పు లేదు. కానీ నిజమైన రైతు ఉన్నప్పుడు ఆ రైతుని కూడా మనం ట్రోల్ చేయడం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించవలసిన విషయం. రెండోది ఏంటి అని అంటే, కనీసం సోషల్ మీడియాలో మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. చాలా బాధ్యతాయుతంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా రీచ్ అయ్యే ఒక ప్రధానమైన సాధన కమ్యూనికేషన్. సో ఏదైనప్పుడు కూడా అలాంటి విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతుల విషయంలో మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనందరం ఆ రైతులు పండిస్తేనే తింటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఎస్టీవీ సత్యమేవ జయతే.